హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్కే ఎంబ్రాయిడరీ మిషన్స్. నేను మీ సురేష్. ఈరోజు మనం మన ఎంఎస్కే ఎంబ్రాయిడరీ మిషన్లో దారం తెగితే ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను, రండి చూద్దాం. సో ఇలా దారం కట్ అయినప్పుడు మనకి డిస్ప్లేలో చూపిస్తుంది ఎన్నో నెంబర్ దారం కట్ అయింది. సో మనం ఏ దారం కట్ అయిందో చెక్ చేసుకొని దాన్ని నీడిల్లోకి పెట్టుకోవాలన్నమాట. రైట్. సో నీడిల్లోకి పెట్టుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళి ఈ బటన్ చూసారా, నీడిల్ ప్లస్ ఆర్ మైనస్, ఈ బటన్ని క్లిక్ చేసుకొని మైనస్ ఇక్కడ 35 రాసుకొని కింద 100 అని ఉంటుంది, దానిపైన ఇలా క్లిక్ చేస్తే మనకి కీప్యాడ్ వస్తుంది. దాంట్లో 35 రాసుకొని టిక్ చేసి ఇక్కడ మైనస్ ఉంది చూసారా, ప్లస్ ఉంది. మైనస్ అంటే వెనక్కి వెళ్తుంది, ప్లస్ అంటే ముందుకు వస్తుంది. సో మనకి ముందుకు వచ్చేసింది కాబట్టి మైనస్ చేసుకోవాలి, ఇలా వెనక్కి వెళ్తుంది. సో బ్యాక్ వచ్చి స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్లో మనకి నీడిల్లో దారం తెగదు. దారం తెగకపోయినా అలాగే ఇక్కడ డిస్ప్లేలో దారం తెగినట్టు చూపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది చూసారా ఈ వైట్ వీల్స్ని సెన్సింగ్ సెన్సార్స్ అంటారు. సో దీనికి ఒక రౌండ్ చుడతాం నార్మల్గా. ఇన్ కేస్ దారం కట్ అవ్వకపోయినా దారం కట్ అయినట్టు చూపిస్తే దీనికి 2 రౌండ్స్ వేయాలి. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏమవుతుందంటే ఇక్కడ దారం 2 రౌండ్స్ వేసిన నీడిల్ అనేది దారం తెగకపోయినా తెగినట్టే ఉన్న కింద బాబిన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బాబిన్ ఆగిపోయినా కానీ ఏ నెంబర్ కుడుతుందో ఆ నెంబరే డిస్ప్లేలో చూపిస్తుంది. చూసారు కదండి దారం తెగిపోయినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. మరెన్నో వీడియోస్ కోసం మన ఎంఎస్కే ఎంబ్రాయిడరీ మెషిన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంబ్రాయిడరీ మెషిన్లో ఎటువంటి డౌట్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, మీకు సర్వీస్ కావాలన్నా కిందున్న నంబర్స్కి కాల్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.